నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న తీవ్రమైన మార్పులకు ప్రధాన కారణం మనమేనని, మనం విచ్చలవిడిగా వాడి పారేసే ప్లాస్టిక్ భూతంలా మారి పర్యావరణాన్ని నాశనం చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలని ఆయన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర జిల్లా కార్యక్రమంలో భాగంగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ జీడిపిక్క బొమ్మ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, పలాసను వ్యాపార విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, 120 కోట్లతో పూండి డోలా రోడ్డు, పలాసలో కేంద్రీయ విద్యాలయం, విమానాశ్రయం, 48 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పలాస చాలా చైతన్యవంతమైన ప్రాంతమని, ఇక్కడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారని, అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాలు పరిశుభ్రత పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాయని అన్నారు. పలాస కాశీబుగ్గ మంచినీటి కష్టాలు తీర్చేందుకు ఆఫ్షోర్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని, 90 కోట్లు ప్రస్తుత బడ్జెట్లో కేటాయించామని చెప్పారు. పలాస రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 100% నిధులు కేంద్రం నుంచే తీసుకురావడంలో కృషి చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును అభినందించారు. జిల్లా ప్రత్యేక అధికారి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులతో కలిసి రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ, ప్రతి ఇల్లు, ప్రతి వీధి శుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని చెప్పారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, వేసవిలో మున్సిపాలిటీకి నీటి కష్టాలు తీర్చిన మంత్రులకు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. పలాస సిహెచ్సి ఎదుట రోడ్డును స్వయంగా శుభ్రం చేశారు. చెత్త నుంచి ఎరువు తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టాళ్లను సందర్శించారు. మహిళలకు జూట్ సంచులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో అందరూ స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, ఆర్డీఓ గ్రంథి వెంకటేష్, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య, మున్సిపల్ కమిషనర్ ఎన్ రామారావు తదితరులు పాల్గొన్నారు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఒక పాఠశాలకు వెళ్ళినా వరస్ట్ కండిషన్, ఒక ఆఫీస్కి వెళ్ళినా వరస్ట్ కండిషన్, ఏ రోడ్డు మీదకి వెళ్ళినా వరస్ట్ కండిషన్, డ్రైన్లు క్లియర్ చేసిన సందర్భాలు లేవు. ఒక పంచాయతీకి వెళ్ళినా, ఒక మున్సిపాలిటీకి వెళ్ళినా ఊరు ముందు చెత్తతో అత్యంత దారుణంగా గ్రామాలు, పట్టణాలు తయారయ్యాయి. దీన్ని మనం అధిగమించాలంటే, దీని నుంచి మనం మళ్ళీ స్వచ్ఛత సంపాదించాలంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ అంటే ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చి 4 సీపుళ్ళు పట్టుకొని ఫోటో తీసుకొని వెళ్ళిపోతే దానివల్ల అవేర్నెస్ రాదు. అందుకే మన ముఖ్యమంత్రి గారు నెలలో 3వ శనివారం ఎవరికి ఏమీ పని లేదు, ఉద్యోగస్తులకు కూడా చెప్పాం, మీరు మీ ఆఫీస్కి వెళ్ళండి, ఏమీ పని చేయొద్దు, ఆ రోజు మాత్రం మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మీ ఆఫీసు, మీ పరిసరాలు, మీరుంటున్నటువంటి గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మన శరీరం, మన ఇల్లు ఏ రకంగా మనం ప్రాతినిధ్యం వహిస్తామో ప్రకృతి మీద, పరిసరాల మీద అదే రకమైనటువంటి ప్రాతినిధ్యం వహించాలి. ఈ రోజు అనేక రకాలైన జబ్బులు మనం చూస్తున్నాం. క్యాన్సర్ వ్యాధి కూడా ఏ సంబంధం లేకపోయినా, వాళ్ళందరికీ కూడా ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ఎందుకని చాలా పరిశోధనలు చేస్తే ఈ ప్లాస్టిక్ వల్ల, అపరిశుభ్రత వల్ల, లేకపోతే తినే తిండిలో అపరిశుభ్రత ఉండడం వల్ల దానికి కారణాలుగా తేలుతున్నాయి.
అటువంటిది మన ఆరోగ్యం కూడా కాపాడుకోకపోతే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఒక సంవత్సరం పాటు మనం ఆదాయం ఎంతైతే మనం ఆదా చేసుకుంటున్నామో అదంతా కూడా ఒక్కసారి హాస్పిటల్ బారిన పడితే ఆ మొత్తం ఆదాయం కానీ మనం దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా దానికే వెళ్ళిపోతున్నాయి. అదే రకంగా మీరు ఇప్పుడు నుంచి కార్యక్రమం మొదలైన నుంచి చూస్తున్నాను, ఆడపడుచులు కానీ ఉన్న వాళ్ళు కానీ ఒకటే ఊపుడు, అందరూ కూడా అలా ఊపుకుంటూనే ఉంటున్నారు. మార్చి నెలలో ఉన్నాం మనం. వేడి ఏ రకంగా ఉందో మీరు అందరూ కూడా చూశారు. గతంలో ఈ రకంగా ఉండేది కాదు. వేసవి అని అంటే ఎప్పుడో మే నెలలోనో జూన్ నెలలో చూసేవాళ్ళం. కానీ ఈరోజు ఫిబ్రవరి నుంచే మనకి వేసవి కాలం 40 సెంటీగ్రేడ్లు ఇప్పుడే దాటిపోతుందనంటే ప్రకృతిలో కూడా ఎంత మార్పు వచ్చిందో మీరు అందరూ కూడా గమనించాలి. ప్రభుత్వ పాలనా వ్యవస్థలో రెవెన్యూ శాఖ కీలకమని, ఇందులో పనిచేసే ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేస్తూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉంటారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ముందుకు వచ్చి మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం ఎంతో ముదావహమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ అతిథి గృహం ఆధునీకరణ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లతో కలిసి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అధికారులు అంకిత భావంతో పనిచేయటం వల్ల భూమి సమస్యలు లేని జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను తయారు చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేసే మొదటి శాఖ రెవెన్యూ శాఖ అని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఎన్నో ఏళ్లుగా చక్కని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, రాష్ట్రానికి ఒక మోడల్గా శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ శాఖ నిలుస్తుందని అన్నారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని రెవెన్యూ శాఖ కుటుంబం సభ్యులంతా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. 20 రకాల వైద్య పరీక్షలు ఈ క్యాంపులో ఏర్పాటు చేయటం వల్ల ప్రతి ఒక్కరూ విధిగా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కె శ్రీరాములు, బివిఎస్ఎన్ రాజు, పొదిలాపు శ్రీనివాసరావు, ప్రవల్లిక, కలెక్టరేట్ పరిపాలనా అధికారి గుడ్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ రెవెన్యూ భవన్ దగ్గర ఒక 2 డే మెడికల్ క్యాంప్ డాక్టర్ శశిధర్ హాస్పిటల్ సహాయంతో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మన విజయవాడ నుంచి బప్పిరాజు గారు, దాని తర్వాత ఏలూరు నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్ రెవెన్యూ అసోసియేషన్, ఇది కాకుండా లోకల్ అంటే మన శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్, జాయింట్ కలెక్టర్ అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఎందుకనే ఒక 20 రకాల మెడికల్ టెస్ట్ దీంట్లో, అది కూడా బేసిక్ టెస్ట్ కాకుండా అన్నీ చాలా అడ్వాన్స్ టెస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, తర్వాత ఈ డయాబెటీస్ సంబంధించి షుగర్, HbA1c, ఇది అన్నీ, ఈ హార్ట్, ఇవన్నీ ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే రెవెన్యూ అసోసియేషన్ ఎంప్లాయీ గురించి ఒకటే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ వరకు కూడా ఈ టెస్ట్ రెవెన్యూ అసోసియేషన్ తరఫున డాక్టర్ శశిధర్ హాస్పిటల్ వాళ్ళ సౌకర్యంతో ఇది మనం చేస్తున్నాము. ఇది కాకుండా ఇక్కడ రెవెన్యూ భవన్ కొద్దిగా రీమోడలింగ్ కూడా చేయడం జరిగింది. దీంట్లో అసోసియేషన్ తరఫున ఎవరు కానీ శ్రీకాకుళంకి 1 రోజు 2 రోజుకి వస్తే ఇక్కడ ఉండడానికి రూమ్స్ కానీ, తర్వాత ఒక హాల్ కానీ చాలా మంచిగా ఒక్కొక్క బ్యూటిఫుల్గా ఇక్కడ చేశారు. సో కాబట్టి రెవెన్యూ అసోసియేషన్ ఇలాంటి ఇంకా ఈ కార్యక్రమం ఇంకా ముందుగా తీసుకువెళ్ళాలి. ఈ శ్రీకాకుళం ఒక్కటే కాకుండా డివిజన్ స్థాయిలో టెక్కలి కానీ, తర్వాత మన పలాశాలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జిల్లా ప్రజలకు దాహం తీర్చే నాగావళి నది పరిరక్షణ మనందరి బాధ్యత అని శ్రీకాకుళం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వహణ అధికారి కారుణ్య చెప్పారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా నాగావళి నదిని పరిశుభ్రం చేశారు. నదిలో ఉన్న వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేస్తున్నామని, జిల్లా ప్రజల దాహార్తిని తీర్చే నాగావళి, వంశధార నదుల పరిరక్షణకు నడుం బిగించి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం నగరవాసులు అర్థం చేసుకుని వ్యర్థాలు నదిలో వేయకుండా నది పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగరంలో ఉన్న స్వచ్ఛాంధ్ర సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పారిశుధ్య కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ప్రోగ్రాంలో పార్ట్గా ఈరోజు మనం ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే మనం ఈ ప్రోగ్రాం చేయాలి. అందులో పాటుగా ఈ మంత్ మనము శ్రీకాకుళం స్వచ్ఛ నాగావళిగా ఈ నాగావళి రివర్ క్లీనింగ్ ప్రోగ్రామ్ని పెట్టుకున్నాము. దీనికి మన మీడియా నుంచి, నెక్స్ట్ లయన్స్ క్లబ్ నుంచి, రోటరీ క్లబ్ నుంచి, ఇంకా జేసీ గారు, ఇంకా ఇతరత్ర ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా, డాక్టర్ రెడ్డిస్, శామ్ కేర్జీ, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, జెమ్స్ హాస్పిటల్స్ నుంచి కూడా వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా, కిమ్స్ హాస్పిటల్ వీళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారండి. అందరూ కలిసి ఈ స్వచ్ఛ నాగావళిని క్లీనింగ్ మొత్తం చేస్తున్నాము ప్రజెంట్. ఈ దినం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి స్వచ్ఛంద సేవా సంస్థలు, అన్ని సంస్థలు వచ్చి ఈ కార్యక్రమాన్ని, నదిని క్లీన్ చేయటం చాలా గొప్ప విషయం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి వ్యక్తి కూడా సామాజిక స్పృహతో, సామాజిక చైతన్యంతో, సామాజిక జవాబుదారీతనంతో మనం చేయగలిగితే ఈ ప్రకృతిని, ఈ పొడమిని రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి బాధ్యతాయుతంగా చెత్త చెదారాన్ని వీధిలో పారవేయకుండా, ప్లాస్టిక్ని తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ప్లాస్టిక్ని ఎక్కువగా వాడకుండా ఉండాలని సమాజాన్ని కోరుతున్నాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారు చేపట్టిన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉండాలని కోరుతున్నారో దానిలో భాగంగా మన ఈ మేడం గారు, పొల్యూషన్ కంట్రోల్ ఈ మేడం గారు అందరితో 10 రోజుల నుంచి కోఆర్డినేట్ చేసుకుని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పరిశ్రమ వాళ్ళ చేత, స్వచ్ఛంద సంస్థల చేత, అనేక మంది పిల్లల చేత, పెద్దవాళ్ళు, పిల్లలు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ వచ్చి ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. మన బాధ్యతగా మనందరం 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. మేడం గారు ఎలా చెప్తే మేము అందరం నడుచుకుంటామని పూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య లోపం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని రూపొందించిందని, ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపకరిస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పేట, సింగుపురం మార్కెట్, గార మండలం, వమరవెల్లి డైట్ కళాశాల, శ్రీకాకుళం పట్టణంలోని సాయినగర్ కాలనీ ప్రాంతాలలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించుకోవచ్చని, మున్సిపల్ సిబ్బందితో పాటు పారిశుధ్య సిబ్బందికి ప్రజల సహకారం తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్యం ఎంతో మెరుగవుతుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, సచివాలయ సిబ్బంది, డైట్ కళాశాల సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి 3వ శనివారం పబ్లిక్ స్థలాన్ని, గవర్నమెంట్ ఆఫీసుల్ని క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం రూరల్ మండలం సింగపూర్ గ్రామంలో క్లాత్ బ్యాగ్స్ పంచడం జరిగింది. అలాగే ర్యాలీ చేయడం జరిగింది. ఇక్కడ ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ సోప్ పిట్స్, అలాగే కంపోస్ట్ పిట్స్ కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ అందరూ గ్రామస్తులు, గ్రామ పెద్దలు, పంచాయతీ సర్పంచ్, అలాగే మాజీ సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్, వైస్ సర్పంచ్, పెద్దలు అందరూ కూడా అన్ని వర్గాల వారు ఇక్కడ వచ్చి పాల్గొనడం జరిగింది. అలాగే విద్యార్థులు కూడా వచ్చారు. అలాగే మండల సిబ్బంది, అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనం ఈ రోజుతో ఇది ఆపకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని కంటిన్యూ చేసి మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుకోవడానికి అందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటూ సెలవు. పేదలకు అత్యుత్తమ వైద్యం అందించటమే ముఖ్యమంత్రి సహాయ నిధి లక్ష్యమని, అందులో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో 14 మందికి 20,70,006 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయటం జరిగిందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు.
శనివారం శ్రీకాకుళం విశాఖ ఏ కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సిఫార్సు చేసిన వెంటనే సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించడం ఓ గొప్ప విషయమని, పేదలకు అత్యుత్తమ వైద్య సేవలకు రీఎంబర్స్మెంట్ చేయటం జరిగిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఒక్కసారి ఇంతమందికి చెక్కులు పంపిణీ చేయటం ఇదే మొదటిసారి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడంతోనే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. శనివారం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయంలో 16 మొక్కలను స్వయంగా నాటారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కోసం అధికారులు, కూటమి నాయకులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, కూటమి నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. జలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశంలో నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో మండలంలోని సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి మండలంలో అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి వివరాలు తెలియజేయాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెత్త కానీ లేకపోతే మన ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్, కూరగాయలు, అలాగే ఉల్లిపాయల తాలుగా రెక్కలు, టీ పొడి, ఇటువంటివన్నీ తీసుకెళ్ళి మనం పెంట కుప్పల మీద వేసేవాళ్ళం. ఒక సారవంతమైన దత్తంగా తయారయ్యేది. అది పొలాలకు కలిపి ఎంతో సారవంతమయ్యేది. రాను రాను మన సేంద్రియ ఎరువులు వాడకం తగ్గించేసి ఈ ప్లాస్టిక్ మహమ్మారి మనకు ఆవరించేసింది, మనకు తెలియకుండా. అది లేకపోతే బతకలేని పరిస్థితికి వచ్చినాం. ఒక సంచి పట్టుకొని కూరగాయలకు వెళ్ళే పరిస్థితి మనం లేదు. అక్కడ నుంచి ఒక ప్యాకెట్ తెస్తున్నాం, లేదు బ్రష్లు, షాంపూ ప్యాకెట్స్. అంటే మనకు తెలియకుండా మన చుట్టూ వెళ్ళేసింది. టీ గ్లాసులు, ఒకటి అరాని కాదు, ఇరిగిపోయిన కుర్చీలు, సెల్ ఫోన్ మెటీరియల్ వేస్ట్. అంటే ప్రమాదకరమైన పరిస్థితి ఇవాళ ప్రపంచమే ఉంది. ఆ ప్రపంచంలో మన మొక్కలు, మన దేశంలో మన మొక్కలు. ఇది సామాజిక బాధ్యతగా తడి చెత్త, పొడి చెత్త అంటే అధికారులు చెప్పినా, ప్రజాప్రతినిధులు చెప్పినా వీడికి ఏడిపోయింది అంటారు. కానీ అది ఆలోచిస్తే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోయాం. ఆఖరికి వాటర్, నీరు కలిపి కలుషితమైపోయింది ఈ ప్లాస్టిక్ వల్ల. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో మేజర్ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. పట్టణాలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పార్కులు వంటి ప్రదేశాలలో పరిసరాల శుభ్రత చేపట్టాలన్నారు. గ్రామాల్లో సచివాలయ సిబ్బంది బహిరంగ ప్రదేశాల్లో శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని, అందులో ప్రజలను, విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రతి శనివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం, 3వ శనివారం ప్రభుత్వం నిర్దేశించిన థీమ్తో కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. వినియోగదారులు రీయూజ్ కవర్లు, సంచులు వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. పబ్లిక్ టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలని, అవసరమైన మరమ్మతులు నిర్వహించాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మొక్కలు నాటాలని తెలియజేశారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో గవర్నమెంట్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ చేసి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకువస్తున్న మన రాష్ట్ర విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు అని కొనియాడారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లను మోడల్ స్కూల్గా మార్చే దిశగా కృషి చేస్తున్నారని తెలియజేశారు. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులై వారికి బహుమతులు ప్రదానం చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గిరిజన కళాశాల మహిళలు కావాలి, ఒక మహిళా డిగ్రీ కాలేజీ పాతపట్నం హెడ్ క్వార్టర్లో కావాలని అడిగాను. ఎందుకు అడిగానో తెలుసా? మన పాతపట్నమే విద్యకి నిలయం. చాలామంది చెప్పుకుంటారు పాతపట్నం విద్యకి నిలయం అని, కానీ మనకి సరైన వసతులు లేకే, సరైన ఇది లేకే మనం వెనుకబడి ఉంటున్నాం. కాబట్టి మీరు కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటే నేను తెచ్చుకుంటాను. అంటే పెళ్లి చేసిన వాళ్ళు పెళ్లి మోసిన వాళ్ళు మీరు కష్టపడాలి, మంచి మార్క్స్ తేవాలి. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే, ఏ విధమైన అవసరం ఉన్నా సరే మేమున్నాం. మీ టీచర్స్ ఉన్నారు, ఇక్కడ ఉన్న నాయకులు ఉన్నారు. చాలా మంచి కార్యక్రమం ఇది. మీకు ఎందుకు సరస్వతి మాత చెప్పానంటే, మన ప్రార్థన గారిని చెప్పానంటే చూడండి, అక్కడ నుంచి బాసర నుంచినా సరస్వతి దేవాలయం నుంచి ఒక పెన్, ఒక ప్లాంక్ మీకు పంపించారని అంటే మీరు ఎంత అదృష్టవంతులు ఒకసారి చూడండి. మీరు ఒకసారి శుభ్రంగా అందరూ వినియోగించుకొని మంచిగా పాస్ అవ్వాలి. నేను కూడా ఒక మాట ఇస్తున్నాను, మీలో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి, ఫస్ట్ వచ్చే వాళ్ళకి 30,000 రూపాయలు ఇస్తాను, సెకండ్ వచ్చే వాళ్ళకి 20,000 రూపాయలు ఇస్తాను. అంటే 50,000 రూపాయలు మీ గురువుగా చెప్తే మళ్ళీ మీరు చెప్తారు. పాలకులు చేసే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉన్నప్పటికీ రెవెన్యూ శాఖపై పెద్ద బాధ్యత ఉందని అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ సమావేశ మందిరంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు పని ఒత్తిడితో సతమతమవుతున్నారని, పని ఫుల్లు నిధులు నిల్లు అని, 80% పబ్లిక్ గ్రీవెన్స్ రెవెన్యూ శాఖతోనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రకాల సపోర్ట్లు కావాలని, టెక్నికల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, టైం సపోర్ట్ మా రెవెన్యూ ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి కావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెవెన్యూకి సంబంధించి 40,000 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రీసర్వేకి 100 రోజులని గత ప్రభుత్వం పెట్టినట్టే ప్రస్తుత ప్రభుత్వం పెడుతుందని, క్రింది స్థాయి ఉద్యోగులను అడిగి సమయపాలన నిర్ణయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పుడు అభియోగాలు మా రెవెన్యూ ఉద్యోగులపై మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 200 ఖాళీలు ఉన్నాయని, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదని మండిపడ్డారు. పదోన్నతులు కల్పించకుండా ఉన్నతాధికారులు కాలయాపన చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఉన్నతాధికారులు ఉద్యోగులకి కావలసిన వాటిపై దృష్టి పెట్టాలి. తద్వారా స్వేచ్ఛగా నిర్భయంగా విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కె శ్రీరాములు, ప్రవల్లిక ప్రియ, పప్పల వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెవెన్యూ శాఖ ఉన్నప్పుడు ఆ రెవెన్యూ శాఖకి ప్రభుత్వం ఎంత సపోర్ట్ ఇవ్వాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత పని అయిందని సాయంత్రానికి 2 రోజులకు రివ్యూలు పెట్టి టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, సెట్ కాన్ఫరెన్స్లు చేస్తున్నారే తప్ప వాళ్ళకి ఏం కావాలి, ఆ పనులు పూర్తి అవ్వాలంటే ఏ సపోర్ట్ ఇవ్వాలని ఏ అధికారులైనా ఆలోచిస్తున్నారా అని అడుగుతున్నాం. 3 రకాల సపోర్ట్లు ఈరోజు ప్రధానంగా కావాలి. మరి ఒకటి టెక్నికల్ సపోర్ట్ కావాలి, సాంకేతిక పరమైనటువంటి నాలెడ్జ్ కావాలి. ఎవరిస్తున్నారు మాకు శిక్షణ పెట్టండి మహాప్రభు అని సంవత్సరాల తరబడి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం రెవెన్యూ అసోసియేషన్ పక్షాన, కానీ శిక్షణ ఇచ్చిన దిక్కులేడు. కానీ ఈరోజు చేసే ప్రతి పని కూడా విఆర్ఏ నుంచి పదోన్నతులు పోయినటువంటి విఆర్ఓలు 4,000 మంది ఉన్నారు. వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంటుందో తీసుకోండి మీరు. మరి వాళ్ళందరూ ముందు ప్రాథమికంగా పని అప్లోడ్ చేయాలంటే అంతా కూడా ఆన్లైన్ సర్వీసెస్ ఈ రోజున. మరి ఏ విధంగా పని చేయాలి వాడు? ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఇస్తున్నావు మీరు వాళ్ళకి? ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి? ఉన్నతాధికారులకేమో నెలల తరబడి ట్రైనింగ్లు పోవచ్చు,
చిరు ఉద్యోగులకు ట్రైనింగ్ ఉండదా? అసలు పనిచేసేదే వీళ్ళు కదా, తర్వాత కదా పర్యవేక్షణ. సో కనీసం సాంకేతిక పరమైనటువంటి పరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో సాంకేతిక దిశగా ప్రభుత్వం పూర్తిగా సాంకేతికతను వాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోతున్న ఈ తరుణంలో కనీస శిక్షణ లేకపోవడం ఎంత బాధ కలిగిస్తుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వినియోగదారులకు చట్టంపై అవగాహనతోనే స్థిరమైన జీవనశైలి సాధ్యమని వినియోగదారుల వ్యవహారాల కమిషన్ న్యాయమూర్తి రఘుపాత్రుని చిరంజీవి అన్నారు. పౌర సరఫరాలు సంబంధిత శాఖల ఆధ్వర్యాన శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి బగాది రామ్మోహన్ రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వినియోగదారుల వ్యవహారాల కమిషన్ చైర్మన్ న్యాయమూర్తి రఘుపాత్రుని చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమిషన్ చైర్మన్ న్యాయమూర్తి మాట్లాడుతూ వినియోగదారుల కొరకు స్థిరమైన జీవనశైలికి కేవలం మార్పుపై మాట్లాడుతూ వినియోగదారులు స్థిరమైన జీవన శైలిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వినియోగదారులు జరుగుతున్న మోసాన్ని ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలన్నారు. ప్రశ్నించిన నాడే మన హక్కులను మనం కాపాడుకోగలుగుతాం అన్నారు. వినియోగదారుల చట్టానికి సంబంధించి పలు సూచనలు అందజేశారు. ఈరోజు తెలుసుకున్న విషయాలను బయటకు వెళ్ళిన తరువాత పలువురితో పంచుకోవాలన్నారు. ప్రశ్నించిన తత్వం అవసరం అన్నారు. సమస్య పరిష్కారానికి అంతిమ విజయం వరకు పోరాడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఫార్మర్స్పై కొనుగోలు చేస్తున్నారు. దీనిపై చాలామందికి అవగాహన లేదన్నారు. డిసెంబర్ 24 కూడా మనం జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నో రకాలైన హక్కులు, ఎన్నో రకాలైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా దేశంలో అందరికీ, పౌరులందరికీ కూడా, అంటే కులాలు, మతాలు, వర్గాలు, భాషలకి ఎటువంటి వాటికి అతీతంగా పుట్టే గర్భంలో పిండంగా రూపుదిద్దుకున్నప్పటి నుండి మరణించే వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చట్టం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క వినియోగదారుల రక్షణ చట్టం అని చెప్పక తప్పదు. తర్వాత ఎన్నో చట్టాలు, దాదాపు 1600 చట్టాలు ఈ దేశంలో అమల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి చట్టం కూడా ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, లేదంటే ఒక సబ్జెక్ట్ మీద ఉపయోగపడినటువంటి చట్టాలే తప్ప అందరికీ ఉపయోగపడిన చట్టాలు ఉండవు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఒక వర్గం, లేదంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే వాళ్ళకి, మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ కొంతమంది వారికి, ఇలా పంచాయతీరాజ్ చట్టం కొంతమందికి, ఇలా ఒక్కొక్క చట్టం ఒక్కొక్కరికే ఉపయోగపడుతుంది తప్ప అందరికీ ఉపయోగపడే చట్టాలు అంటూ ఏమి ఉండవు. అటువంటి చట్టం ఉందంటే అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి, అందరికీ ఉపయోగపడే చట్టం ఉందంటే వినియోగదారుల రక్షణ చట్టం. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని 10వ తరగతి పరీక్షలకు ఈ నెల 17న హాజరయ్యే విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి మంచిగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని అక్షయ సేవా సమితి సభ్యులు అన్నారు. శ్రీకాకుళం హయాతి నగరం మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస బాలికల పాఠశాల మరియు ఎచ్చెర్లలోని కుచాలపురం, తోటపాలెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష అట్టలతో పాటు పరీక్ష సామగ్రిని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా అక్షయ సేవా సమితి అధ్యక్షులు బొడిగి మధు మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవితకు 10వ తరగతి పునాది వంటిదన్నారు. ఇక్కడ ఉత్తమ మార్కులతో ప్రతిభ చాటితే ఉన్నత చదువులకు బాటలు వేసుకోవచ్చని సూచించారు. మంచి మార్కులతో ఉత్తమ లక్ష్యాలను సాధించి మీ తల్లిదండ్రులకు, పాఠశాలలకు, అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్, స్కేల్స్, హాల్ టికెట్ పౌచులు పిల్లలకు అందించారు. ప్రతి ఏటా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేయటం ఆనవాయితీగా వస్తోందని, అదే మాదిరిగా ఈ ఏడాది కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మజ్యోతిష్యులు పొన్నాడ లక్ష్మణరావు, సేవా సమితి సభ్యులు గోపాలరావు, బ్రహ్మాజీ, సురేష్ కుమార్, కిరణ్ కుమార్, మణికుమార్, జయకృష్ణ,
అనిల్ కుమార్, గణపతిరావు పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గిరిజన గ్రామాల్లో వైద్య సదుపాయాలు అవసరమని బిహెచ్ఆర్సి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు అందవరపు జ్యోతిర్మయి శనివారం తెలిపారు. సీతంపేట ఆదివాసీ గ్రామ ప్రజలకు పూర్తిగా దేని మీద అవగాహన లేకపోవటం బాధాకరమని, వీరి కోసం భారతీయ మానవ హక్కుల శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో సీతంపేట గిరిజన గ్రామంలో శానిటరీ నాప్కిన్స్ పంపిణీ, ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించటం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు అందరికీ ఆదర్శం కావాలని, ప్రతి కుటుంబంలో స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబమంతా ఆరోగ్య వాతావరణం నెలకొంటుందన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మణిశర్మ మాట్లాడుతూ గిరిజన మహిళల ఆరోగ్యరీత్యా శానిటరీ నాప్కిన్స్ ఇవ్వటం హర్షణీయమని, ఆరోగ్య సూత్రాలతో పాటు వాటి వినియోగ ఉపయోగాలను వివరించామని, రానున్న రోజుల్లో వీరి అవసరాలకు అండగా నిలుస్తామన్నారు. శ్రీకాకుళం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ సౌజన్య పట్నాయక్ వస్త్రధారణ, ఎదుటివారి పట్ల ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ టి మణికంఠ మాట్లాడుతూ మెగా ఉచిత వైద్య సేవలను రాగోలు జెమ్స్ వైద్యశాల సహకారంతో నిర్వహించామని, వారికి అవసరమైన వైద్య పరీక్షలను నిర్వహించి ఉచిత మందులను అందజేశామన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో సిఎంఆర్ జ్యువెలరీ షాపింగ్ మాల్ను సినీ యాక్టర్ మీనాక్షి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎంఆర్ అనేక చోట్ల ఉందని, రాజాంలో రీలాంచ్ చేయటం జరిగిందన్నారు. బంగారు ఆభరణాల్లో అనేక కొత్త రకాలు ఉన్నాయని, కొనాలనుకున్న వారు వచ్చి సిఎంఆర్ను విజిట్ చేయాలని ఆమె కోరారు. ఈ ప్రారంభోత్సవంలో సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మీనాక్షి చౌదరిని చూడటానికి ఆమె అభిమానులు బారులు తీరారు. ఇప్పుడు ఐ థింక్ ఐ బికమ్ అ బ్రాండ్ ఫేస్ ఆల్సో ఫర్ సిఎంఆర్ జ్యువెలరీ, సో ఇది కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ నాకు. అండ్ ఐ థింక్ 2 days బ్యాక్ ఎల్లూరులో రీలాంచ్డ్, సో నాకు చాలా సంతోషంగా ఉంది దట్ ఈరోజు ఐ హ్యావ్ కమ్ టు రాజం ఇక్కడ ఫర్ అనదర్ షాపింగ్ మాల్ ఆఫ్ సిఎంఆర్. సో చాలా 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 హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. అండ్ అంటే ఇట్స్ జ్యువెలరీ మన ట్రెడిషన్లో, మన కల్చర్లో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది. అండ్ స్పెషలీ అమ్మాయికి, ఒక తెలుగు అమ్మాయికి కొంచెం ఎక్స్ట్రా స్పెషల్. ఎందుకంటే పండుగ అయినా, పెళ్ళైనా, ఫెస్టివల్, ఎనీథింగ్ అది జ్యువెలరీ ఒక వెరీ ఇంపార్టెంట్ పార్ట్ నాకు. సో నాకు కూడా జ్యువెలరీ చాలా ఇష్టం. అండ్ అంటే యూ కెన్ నెవర్ గో రాంగ్ విత్ క్లాసిక్స్. అండ్ సిఎంఆర్ వైడ్ వెరైటీతో యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ మోడర్న్తో క్లాసిక్ జ్యువెలరీ, క్రాఫ్ట్స్మెన్షిప్, క్వాలిటీ అని అన్ని క్వాలిటీస్ యూల్ సీ ది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ అండి. సో సిఎంఆర్ with 40+ years in the industry to be able to create oka belief nammakamto, I am so happy and I congratulate you. I hope మీరు ఇంకా grow అవ్వాలి, ఇంకా customers కి serve చేయాలి and మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. And I really hope I become a part of this for as long as I can be an important special member in this. So చాలా చాలా happy and thank you so much. మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదిత్య ఇంజనీరింగ్ అధ్యాపక విద్యార్థి బృందం శనివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, ఎన్ఎస్ఎస్, ఉన్నత భారత అభియాన్, ఎస్ఏసి ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు గడప గడపకు వెళ్ళి ప్లాస్టిక్ వ్యర్థాల హానికరం గురించి అవగాహన పెంచే ప్రచార ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించి పునర్వినియోగపరచదలిచిన వస్తువులను ప్రోత్సహించేలా టెక్కలి మండలం కొలుసుల కొత్తూరు గ్రామ ప్రజలకు సూచనలు అందించారు. ముఖ్యంగా కాగితపు సంచులు, జూట్ బ్యాగులు, స్టీల్, కంపోస్టబుల్ వస్తువులను ఉపయోగించాలనే సందేశాన్ని ప్రచారం చేస్తూ మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. సహాయం చేసినట్టు అర్థమైంది. అది మీరు వాడద్దు అని చెప్పడానికే మేము వచ్చాము. అమ్ముతున్నారు కదండి, మరి మీరు వాళ్ళకి చెప్పాలి కదని అంటే వాళ్ళ పనులు చేస్తుంటారు, అమ్ముతుంటారు. కానీ మనం వాడటం తగ్గించుకోవాలి అని మనం చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. విద్యార్థులకి పుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రయోగాలకు సంబంధించిన క్షేత్రస్థాయి జ్ఞానం అవసరమని గురజాడ విద్యా సంస్థల డైరెక్టర్ సంయుక్త అన్నారు.
గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల జీవశాస్త్ర విభాగాల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పోలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఎక్స్పో నిర్వహణలో విద్యార్థుల నిబద్ధతను కొనియాడారు. ఎక్స్పోను శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల కళాశాల జీవశాస్త్ర విభాగాధిపతి ఎం ప్రదీప్ ప్రారంభించారు. విద్యార్థులు చేసిన వివిధ ప్రయోగాలను చూశారు. కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాంట్లో వెళ్ళండి, వెళ్తే మీరు హాస్పిటల్స్లో ఎన్ని ఉన్నాయి, ఆ హాస్పిటల్స్లో మీరు వెళ్ళచ్చు, మీ కెరియర్ ఉంది అని. అలాగా ప్రతి ఐటమ్ మీద సార్కి మంచి అవగాహన ఉంది. పిల్లలు కూడా బాటనీ జువాలజీ ఈ సబ్జెక్ట్స్ చదివేటప్పుడు, బయోటెక్నాలజీ సబ్జెక్ట్స్ చదివేటప్పుడు మీ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు ఆలోచించాలి. ఒక ప్రాజెక్ట్ ఖచ్చితంగా మనం పాస్ అయ్యేటప్పుడు మార్కుల కోసమనే మనం పాస్ అవుతాం, కానీ మన అల్టిమేట్ ఏంటి, ఖచ్చితంగా ఒక మంచి ఉద్యోగం చేయాలని కదా. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు కూడా మన చదువులోనే దాన్ని ఇంకల్కేట్ చేసుకున్నట్లయితే మీకు చదివేది ఇంకా అద్భుతంగా మీరు చదువుతారు. మీరు చేసిన ప్రాజెక్ట్స్లో ఎన్ని ప్రాక్టికల్గా మనం బయటకు వెళ్ళి చూస్తాము. ఉదాహరణకి సోలార్ ప్రాజెక్ట్ మీరు చేశారు. మన క్యాంపస్లో ఆల్రెడీ మనకి సోలార్ ఉంది, 70 kVA సోలార్ యూనిట్ మనకు ఉంది. మనం ఎంతమంది పైకి మనం విజిట్ చేసాం లేదా? టౌన్లో ఉన్నాయి, చాలా మంది ఇళ్ళ మీద పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి మనం ప్రాక్టికల్గా వెళ్ళి విజిట్ చేసామా? చిన్నవి ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్కిల్స్ అంటాం మనం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం సిబ్బందితో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ వైదిక సిబ్బంది మరియు పాలక సేవా కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ పరిసర ప్రాంతాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణ అధికారి కనకరాజు మరియు జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మారుతీనగర్లో శనివారం తెల్లవారుజామున తాళం వేసి ఉన్న 2 ఇళ్లల్లో దొంగలు పడ్డారు. మాజీ జవాన్ కొర్ల చంద్రశేఖరరావు శుక్రవారం రాత్రి తన స్వగ్రామమైన నందిగాం మండలం జగ్యాడ వెళ్లారు. శనివారం ఉదయం తన ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని చూసిన ఇరుగు పొరుగు వారు ఆయనకు సమాచారం అందించారు. ఇంట్లో ఉన్న వెండి వస్తువులతో పాటు 10,000 నగదు ఎత్తికెళ్లినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అదే కాలనీలో కంచరాన కాళిదాసు ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. కాళిదాసు ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతంలో ఉంటున్నారు. ఇదే 2 ఇళ్లలో గత సంవత్సరం కూడా దొంగలు పడటం గమనార్హం. ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను ఒక ఎక్స్ ఆర్మీ సోల్జర్ని. నిన్నను మా ఊర్లోని జడ్జాడ్ నేటివ్ మేము ఈరోజు మా ఊర్లో దేవుని సంబరం కొరకు వెళ్ళాము. మాకు తెలీదు, మా పక్కింటి వాళ్ళు తర్వాత పోలీసు వాళ్ళు కుర్రాడు వచ్చి మార్నింగ్ మా తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పి చూసి వాళ్ళు లోపలికి వెళ్ళి చెక్ చేసేటప్పటికి థెఫ్ట్ అయిందని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు. మాకు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ మేము వచ్చాము. డైలీ 100కి ఫోన్ చేసాము. పోలీసు వారు కూడా వచ్చారు. ఎంక్వైరీ జరుగుతుంది. మాకైతే ఇంతకు ముందు కూడా ఇదే ఇంట్లో థెఫ్ట్ జరగడం జరిగింది. కానీ పోలీసు వారు కొద్దిగా ఈ ఏరియాలోనే మాది రెండోసారి, ఇది మా పక్కింట్లో కూడా రెండోసారి ఇదే సంఘటన జరిగింది. కానీ దీనిపైన పోలీసు వారు స్పందించి యాక్షన్ తీసుకోవాలి. మా ఇంట్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప ఒక రోజు కోసం అని చెప్పేసి మేము వెళ్ళాం కాబట్టి మా మిస్సెస్ వాళ్ళ పట్టీలు, మా పాప పట్టీలు, కొద్ది గొప్ప వెండి ప్లేట్లు ఉండేవి. కిడ్నీ బ్యాంకులో ఉన్నటువంటి దగ్గర నీరాబాటు ఒక 10,000 రూపీస్ అంతేనండి. మాకు ఆల్రెడీ జరిగింది కాబట్టి మాకు తెలుసు. ఇలాగా మరి ఇంకోసారి జరగకూడదు, మాలాగా ఏ కుటుంబానికి ఏ ఇంటికి జరగకూడదు అనేసి మా అభిప్రాయం. దీనిపైన పోలీసు వారు తక్షణమే స్పందించి ఎవరనేది మాకు పట్టుకొని మాకు చెప్పాలి, మాకు తెలియాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆబ్కాస్ను రద్దు చేసి ఏజెన్సీలకు ఇచ్చే నిర్ణయం ఉపసంహరించుకోవాలని కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా నాయకులు ఆర్ చిన్నారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆబ్కాస్ను కొనసాగించాలని,
రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ మరియు స్థానిక సంస్థలలోని అవుట్సోర్సింగ్ మరియు యూనివర్సిటీలు, ప్రభుత్వ సొసైటీలు, విద్యుత్, నేషనల్ హెల్త్ కమిషన్, సమగ్ర శిక్ష తదితర అన్ని ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఏపీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఆర్ఎండ్బి బంగ్లా నుంచి ఉద్యోగులు కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆప్కాస్ను రద్దు చేసి అవుట్సోర్స్ ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమించాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ స్థానిక సంస్థలలోని ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మరియు యూనివర్సిటీలు, విద్యుత్, ప్రభుత్వ సొసైటీలు, నేషనల్ హెల్త్ కమిషన్, సమగ్ర శిక్ష, ఉపాధి హామీ, వెలుగు, 108, 104, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఆయుష్, ఆరోగ్యమిత్ర, ఏపీ సాక్స్, అర్బన్ హెల్త్, ఎన్టీఈపీ, ఎన్ఎంహెచ్పి తదితర అన్ని ప్రభుత్వ పథకాలలోని ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఆప్కాస్ను కొనసాగించాలని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుందని అన్నారు. 2008 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలయ్యింది. కానీ గత ప్రభుత్వం ఆ పద్ధతికి తిలోదకాలు ఇచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తక్కువ వేతనాలతో జీవో 7ను అమలు చేసిందన్నారు. ఏజెన్సీలకు ఇచ్చి గతంలో చాలా ఇబ్బందులు గురి చేసాం. 8 నెలలకి, 9 నెలలకి, 3 నెలలకి, 4 నెలలకి జీతాలు అందేవి. ఆ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసింది, సంతోషమే. కానీ ఆ ఆప్కాస్ వ్యవస్థను మళ్ళీ కొనసాగించాలని, అసలు అవుట్సోర్సింగ్ వ్యవస్థనే రద్దు చేయాలనేదే మా ప్రతిపాదన. మేమందరం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎలాగైతే రెగ్యులర్ ఉద్యోగుల్లాగే పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అందరినీ రెగ్యులేట్ చేయాలని కోరుతున్నాం. ఒకటోది. రెండోది, రెగ్యులర్ ఉద్యోగుల్లాగే మాకు కూడా మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే మెడికల్ లీవ్స్, మిగిలిన సదుపాయాలు ఇవ్వాలని కోరుతున్నాం. తర్వాత ఒకటి మాత్రం ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వం ఆప్కాస్ విధానాన్ని తెచ్చింది తప్ప అవుట్సోర్స్ ఉద్యోగుల్ని చాలా ఇబ్బందులు గురి చేసింది. ఎటువంటి ప్రభుత్వం నుండి వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అందనివ్వకుండా చేసింది. మా ఇంట్లో కాళ్ళు చేతులు తిరగలేనటువంటి వృద్ధులు ఉన్న మా తల్లులు, మా తండ్రులు ఉన్న వాళ్ళకి ఫెన్షన్ కూడా తీసేసి ఏడిపించింది. దానికి ప్రతిఫలంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరం ఈ కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి మా వంతు సహాయ సహకారాలు అందించి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధానం కాకపోయినా కొంత పాత్రను పోషించామన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలకి, అన్ని పార్టీలకి తెలిసిన విషయమే. ఒక మోసపూరితమైనదిగా నేను మాట్లాడుతున్నా. ఇది కక్ష సాధింపు కార్యక్రమం. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని అది ఒక చిన్న వెసులుబాటు కలిగించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఆ విధానాన్ని కూడా రద్దు చేయకుండా, ఉపసంహరించుకోకుండా ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా మా 2,50,000 మందికి ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసినట్టనే నేను భావిస్తున్నా. అలానే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యతగా లేకుండా కూడా అనేక కేడర్లో పనిచేస్తున్న వ్యక్తికి ఒకే శాఖలో పనిచేసిన వాళ్ళ యొక్క కేడర్కి సంబంధించిన కేడా లేకుండా ప్రతి కేడర్లకి సెపరేట్గా విభాగాలు విడదీయకుండా ప్రతి కేడర్కి ఒక మినిమం స్కేల్ ఇంత ఇవ్వాలని కొనసాగించాలని, అలానే 30 సంవత్సరాలుగా ఈ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తే ఇదే విధానంలో 60 సంవత్సరాలు నిండితే రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యాక ఏ చేతిలో ఏది పెట్టకుండా ఖాళీ చేతులతో ఉద్యోగుని పంపిస్తున్న విధానం ఈరోజు కొనసాగిస్తుంది. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. అలానే ప్రతి ఒక్కరు కూడా కారుణ్య నియామకాలని మా అందరికీ అందించాలి. అలానే ప్రతి 6 నెలలకి వీడియోని వర్తించేటట్లు మాకు చేయాలి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని సీతారామస్వామి డోలోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
300 ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం పాల్గొన్న పౌర్ణమి నాడు సీతారాముల వారిని విగ్రహం దొరికిన వెంకటరాయని కోనేరు వద్దకు తీసుకువచ్చి మండపంలో భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఏడాదిలో ఒకరోజు మాత్రమే జరిగే ఈ ఉత్సవంలో పుర ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. స్వామివారి విగ్రహాన్ని పల్లకిలో అలంకరించి భక్తులంతా పల్లకి మోయటానికి పోటీ పడి మరీ స్వామివారిని కోనేరు వద్దకు తీసుకువెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన మండపంలో సీతారాముల ఉత్తరముఖ దర్శనం భక్తులకు కల్పిస్తారు. ఉత్తరా నక్షత్రం పడే పౌర్ణమి నాడు స్వామివారి ఉత్తరముఖ దర్శనం చేసుకోవటం వల్ల జన్మ రాహిత్యం లభిస్తుందని, పునర్జన్మ లేకుండా ఆత్మ పరమాత్మలో అంకితమవుతుందని, ఈ జన్మలోని సకల కష్టాలు పోయి సుఖ శాంతులతో తులతూగుతారని ఆలయ అర్చకులు శేషుబాబు తెలిపారు. అందరము చాలా హోలీ అంటే హోలీ ఎప్పుడో చేసుకోవడం కాదు, మేము స్వామి దగ్గరకు వచ్చి మేమందరం హోలీ పండుగ చేసుకుంటాము. స్వామి గర్భాలయం దాటిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల ఇక్కడ దర్శనమిస్తారు. ఆ ఉత్తరముఖంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి కష్టాలున్నా ఏమన్నా పోతాయనేసి పూర్వం నుండి వచ్చిన నానుడి. అందరం ఊరు జనం మొత్తం వచ్చేసి ఎక్కడున్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ వచ్చి ఈ చెరువు దగ్గరకు వచ్చి స్వామి దర్శనం మేము చేసుకుంటాము. అలా చేసుకుంటే మా కష్టాలు ఉండవని, ఆనందంగా ఉంటామని అదొక నానుడి. దాని నుండి అందరం వస్తాము. అలాగని తీరవని కాదు, కష్టాలు తీరుతాయి. శ్రీ సీతారామ స్వామిని మన వెంకటరాయుడు కోనేరు వద్దకు తీసుకొని వస్తారు. ఎందుకంటే గత 300-400 సంవత్సరాల క్రితము ఈ వెంకటరాయుడు కోనేరులో ఈ స్వామి లభించారని చెప్పి అప్పటి రాజులు అక్కడ ప్రతిష్ఠించారు. అందువలన ఆ స్వామిని ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ఈ వెంకటరాయుడు కోనేరుకు తీసుకువచ్చి ఇక్కడ డోలా పౌర్ణమి అనేటువంటిది చేస్తారు. ఈరోజు భక్తులందరూ కూడా ఈ సమయానికి సాయంత్రం పూట అందరం ఇక్కడికి వచ్చి ఆనందంగా కడు రమ్యముగా అందరూ పిల్ల పాపలతో పెద్దలతో అందరము ఇక్కడికి వచ్చి ఆనందంగా హోలీ మహోత్సవాన్ని జరుపుకుంటాం. ఇక్కడ వెంకటరాయుడి కోనేరు తవ్వకంలో జరుగుతుండగా ఇక్కడ రాజుగారు ఇక్కడ కోనేరు చెరువు తవ్వుతుండగా అక్కడ దొరికిన ఒక విగ్రహాన్ని తీసుకొని ఇక్కడ సీతారామస్వామి కోవిల్లో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ 350 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. దానికి గుర్తుగా ఇక్కడ డోలోత్సవాన్ని ఇక్కడ డోలో మంటపాన్ని నిర్మించి పాల్గొన్న పౌర్ణమి రోజు స్వామిని ఇక్కడ ఉత్సవంగా తీసుకొచ్చి ఇక్కడ ఊరేగించి స్వామికి ఇక్కడ పల్లకీ సేవ నిర్వహించి పూజలు జరపడం, ఇక్కడ చిన్న యాత్రలాగా కూడి మా ఊరందరం చాలా ఎంతో ఘనంగా జరుపుకుంటాం. కూటమి ప్రభుత్వం అఖండమైన విజయానికి ఏ ఒక్కరో కారణం కాదని, పార్టీల అగ్ర నాయకులపై ప్రజల విశ్వాసమే కారణమని నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి ఐక్యతకు మద్దతుగా అఖండ మెజారిటీ కట్టబెట్టారన్నారు. ప్రజా సంక్షేమమే తప్ప ఇంకా ఏ కోరికలు లేని 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కార్యదక్షత, ఓటమి పాలైన పార్టీని ఎందులోనో కలపని జనసేన అధినేత పవన్ నైజాన్ని 3వ దఫా ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరిస్తారన్న ప్రజల నమ్మకంతో పాటు లోకేష్ యువగలం పాదయాత్ర అఖండ విజయాన్ని కట్టబెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నాయి కాబట్టి మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందించి మళ్ళీ రాష్ట్రం బాగుంటుందని ఒక సంకల్పంతో, ఉద్దేశంతో కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారు. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర భవిష్యత్ భరోసా విద్యాశాఖ మంత్రి వర్యులు ఆయన యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని వర్గాల సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇస్తే ఆయనపై అపారమైన నమ్మకం, ముఖ్యంగా యువత లోకేష్ బాబు గారు నమ్మారు, విశ్వసించారు, ఓట్లు వేసి గెలిపించారు. ఆయన కూడా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ విధంగా అన్ని వర్గాల వారు ఇంతమందిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని, అక్కడ మోడీ గారిని, అట్లాగే ఇంతమందిని నమ్మి ఓట్లు వేసి అఖండమైన మెజార్టీ ఇచ్చి అద్భుతమైన మెజార్టీలతో గెలిపించారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉంటూ అక్కడ కేంద్రం నుంచి విధులు తప్పిస్తూ
కేంద్రానికి రాష్ట్రానికి అనుసంధానకర్తగా ఉంటూ మన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు యూత్ ఐకాన్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అట్లాగే రైతన్నల కోసం బ్రహ్మాండమైన నిధులతో అద్భుతమైన బడ్జెట్ను రూపకల్పన చేసి ప్రవేశపెట్టిన మన రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, కూటమిలో ఉన్న శాసనసభ్యులు, మంత్రులు అందరూ సమిష్టి కృషితో ఈ రాష్ట్రాన్ని, జిల్లాని, శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యుడిగా గొండు శంకర్ గారు, సనిచ్ఛాన చరిత్రకారుడు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.